మనకెందుకు? ఇక్కడ ఏదో ఉన్నట్టుంది, మనం వేరే దారిలో వెళ్ళాలి. ఇక్కడంటే ఎక్కడ? అంటే ఇక్కడ ఇక్కడ లేదే, నాకేం కనిపించట్లేదు. లేదు, ఇక్కడ గబ్బు వాసన వస్తుంది. అచ్చు నీలాగే మికెల్, మీరు గమనించారా? ఏదో కుళ్ళిన వాసన లాగా. అదేదో చచ్చిపోయిన జంతువు అయి ఉంటుంది. మనం ముందుకెళ్ళా. మికెల్ ఆగు. చూడు బుడ్డోడా, నేను అద్భుతమైన టెక్నాలజీతో తయారు చేసిన థర్మల్ని నమ్మాలా, లేక నీ తొక్కలో ముక్కుకొచ్చే వాసనని నమ్ముకొని ఇక్కడే కూర్చోవాలా? మోసుకొని రావు. తిట్టాల్సిన అవసరం లేదేమో. కూడా చెప్తున్నాను రా పిరికి పంద, నువ్వు నోరు మోయకపోతే ఆ కెమెరా తీసుకొని నీ గొంతులో కూర్చుతాను. ఇప్పుడు నేనే ఇన్ఛార్జిని, మనం వెళ్తున్నాం. తను ప్రశాంతంగా మాట్లాడుతున్నాడు కదా, చెప్పాలరా నీకు? ఇప్పుడు నేనే ఇన్ఛార్జ్. మనకేం కాదు, అవి ఇంత దూరం రావనుకుంటున్నాను. ఆ చెట్టు గుడుక్కుని మింగింది. ఏం చేస్తున్నావు డాక్టర్? మన కోసం రమ్మని బేస్ కి ముందు నిలబడి పండగ మొండిగా వాదిస్తుంటే ఉడుక్కున చెట్టు అడుక్కుని మింగేసింది. ఊరుకో బాని, ఎద్దులా పెరిగి ఏడుస్తావు. అవన్నీ ఇక్కడ సహజం, నువ్వేమంత బాధపడుకో. ఏమంటున్నావు? నీతో పాటు వచ్చిన మనిషిని ఓ చెట్టు పుట్టుకుని లాగి మింగేస్తే అది నువ్వు సహజం అని అంటున్నావా? నీకు మనసు లేదా? ఉంది ఉంది బాని, ఇవన్నీ నాకు ముందే తెలుసు. బాధ వచ్చినప్పుడు భుజం ఇచ్చేవాడే నిజమైన ఫ్రెండ్. మనం మనుషులం కదా, అన్నీ మనసువంతమే అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ అది అబద్ధం అని టైటన్స్ గుర్తు చేయడానికి వచ్చినట్టున్నాయి. నువ్వు ఒకసారి మంచి డాక్టర్కి చూపించుకుంటే మంచిది. ఓకే ఓకే ఓకే. ఇది పనిచేయడం లేదు. సరే, ముందుకెళ్ళిపోదాం, తర్వాత కూర్చుని ఏడవచ్చు. జియా పద. కానీ వాడిని తినేసినట్టు నన్ను ఏ చెట్టైనా తినేస్తే నా పరిస్థితి ఏంటి? నాకు చావద్దు. దగ్గరగా వెళ్ళలేము. గాడ్స్ ఎలా రేడియేషన్ వల్ల మండిపోతుంది. అది దేనికోసం వెళ్తున్నా కానీ దాని మీద పగతో రగిలిపోతుంది. Calling 15 Alpha over. 15 Alpha responding. గాడ్జిల్లా ప్రస్తుతం ఆర్టిక్ మహాసముద్రం వైపు వెళ్తున్నట్టు చూపిస్తోంది. ఆ ప్రాంతంలో ఏ టైటన్స్ ఉన్నాయి? అది డిమార్టివేట్ అవుతుందేమో అనిపిస్తుంది. క్లాసిఫైడ్ 5324 టైటానస్ టియమార్ టైటన్ 19. ఇది చాలా దూకుడైంది, ప్రాదేశికమైంది. శరీరంపై ఉన్న 13 పల్సుని ఆయుధంగా చేసుకుని టియమాట్ ఆర్టిక్ గుహ ఎలక్ట్రోమాగ్నెటిక్ శక్తితో చార్జ్ చేయబడిన సోలార్ విండ్స్ కి అడ్డుగా ఉంది. అది భూమిపైనే అతిపెద్ద శక్తి నిలవగా మారింది. ఒకవేళ గాడ్జిల్లా టియమాట్ అంతం చేస్తే అది సూపర్ చార్జ్ అవుతుంది. శిథిలాలు, మానవ నాగరికత అది ఇక్కడ. ఈ గుర్తులన్నీ పాతవే. స్కల్ ఐలాండ్లోని వాటి కంటే శతాబ్దాల క్రితంవే. కానీ ఈ ఆర్కిటెక్చర్ అంతా ఈవీకి అనుగుణంగా ఉంది. నాచలేదేంటి? హలో, హాలో ఎర్త్ లోని రాక్షసులకు మహారాణి. తన వారసత్వం మనం ఊహించిన దానికంటే పురాతనమైంది.
వద్దు. ఏయ్, చూస్తుంటే ఏదో రకమైన నీటిపారుదల వ్యవస్థలా ఉంది. అంటే ఇదంతా పురాతనమైంది. మెసోపటేమియన్లు, లిమోరియన్లు, వీళ్ళు వాళ్ళందరికంటే ముందు కాలం వాళ్ళు. ఇది ఇలా పారుతూనే ఉంది. సారీ. ఇది కదా ట్రిప్ అంటే. కాశీ మచిలీ కథలు చూస్తున్నట్టుంది. ఇదెవరు సృష్టించుంటారు? పురాతన గ్రహాంతరవాసుల ఏమో. ఇదిగో ఇక్కడ చూడండి, నీరు దీని కింద ప్రవహిస్తుంది. ఇది నిజంగా అద్భుతం.